Smoking is injurious to health. Dear Souls book writer Santosh Garu. Hello, Santosh Garu. డాడీ ఏంటమ్మా? నువ్వు రాసిన ఈ డియర్ సోల్స్ బుక్లో క్లైమాక్స్ పార్ట్ చదువుతుంటే కరెంట్ పోయింది. ఎలాగో రాసింది నువ్వే కదా, అసలు ఏం జరిగిందో చెప్పు డాడీ. రేపు పొద్దున చదువుకోమా. ఆహా, ఇప్పుడే కావాలి. సరే చెప్పు. అభి ఆ నైట్ అన్విత ఇంటికి ఎలా వెళ్ళాడు మరి? అభికి ఆ రాత్రి ఒక పద్మవ్యూహం లాంటిది. అర్ధజ్ఞాని మరియు బలహీనుడైనా సరే తన ప్రేమ కోసం ధైర్యవంతుడు కదా, ఆ వ్యూహాన్ని ఛేదించడానికి బయలుదేరాడు. అందుకని అభి రాక కోసం అన్విత 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. సముద్రానికి వంతెనలు, నదులు చెరువులు దాటేయడం, కొండల్లాంటి గట్టును కూడా దారిగా మార్చడం, ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు, చారిత్రాత్మక కట్టడాలు. వావ్, లిటరలీ పీక్ ఎఫర్ట్స్ ఇన్ లవ్ కదా. లవ్ ఈజ్ ఏ అన్డిఫైన్డ్ థింగ్. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని ఒక డివోషన్. యు నో వాట్? ద మోస్ట్ ఫైనెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మెన్ ఎఫర్ట్స్ ఇన్ లవ్ ఫర్ హిస్ బిలవ్డ్ వన్స్. ఎస్, బిలీవ్ మీ, ఇది నిజం. ఇది నేను చాలా దగ్గర నుంచి చూస్తున్నా. ఐఎమ్ ఫీలింగ్ ఇట్ మోర్ పర్సనల్. లేకపోతే ప్రపంచాన్ని ఒక దగ్గర ఆపేయడం ఇంత తేలిక? మనసులో మహాసముద్రాన్నంత ప్రేమను చూపడం ఇంత సులువా? ఏమో, మనసు అస్సలు కుదురుగాలేదు. నిన్ను కలవాలని తప్పిన నాలో ప్రతి క్షణం పెరుగుతుంది. నీ ఉనికి నాకు ఇష్టమైన ప్రదేశమని, నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పకముందే నాలో నేనే గొడవపడిన రోజులెన్నో. ఫైనలీ మాటిచ్చేస్తా, ఇకపై ఎలాంటి ప్రయాణాన్నైనా నీతోనే కలిసి నడుస్తానని. అరే సంతో, బండి రావడానికి ఇంకెంత టైం పడుతుందిరా? నువ్వు గెస్ చేసినట్టు ఆ రాహుల్ గాడు నువ్వు వచ్చే దారిలోనే ఉన్నాడు. నువ్వు అన్విత ఇంటికి వెళ్ళినట్టు వానికి ఇన్ఫర్మేషన్ ముందే తెలిసింది. గో బ్యాక్ ప్లీజ్, గో బ్యాక్. రే, ఈ దారి కాకుండా ఇంకో వేరే దారి లేదా? అన్విత ఇంటికి ఇది ఒక్కటి పర్ఫెక్ట్ దారి రా. రిస్క్ వద్దు, అర్థం చేసుకో. మరి ఎలా రా? ఎలా ఏంట్రా ఎలా? ఇప్పుడు వెళ్ళాం కుదరదు. ఆ రాహుల్ గాడు పెద్ద డేంజర్ గాడు. ట్రై టు అండర్స్టాండ్. నీకు ఈ దారి తప్ప ఇంకా ఛాన్స్ లేదు. ఎక్కడనో అక్కడ నుండి లొకేషన్ పెట్టు, నేను వచ్చి పికప్ చేసుకుంటా. సంతు లిజన్. అన్వితని నేను ఎలాగైనా కలవాలరా. దానికి నాకున్న దారి ఆల్మోస్ట్ 20 km/h ప్రెజర్తో ఫ్లో అవుతున్న కెనాల్ వాటర్తో వెళ్తే 10 kilometers ఉన్న అన్వితకి ½ an hourలో రీచ్ అవుతాను. లొకేషన్ పెట్టనా? ట్రేస్ చేసి నా ఫోన్ పికప్ చేస్తాను. అరే వద్దురా, రే రే రే. వస్తాడులే. Hormones are powerful chemical messengers that produced by endocrine glands. Hormones in the human body are primarily categorized by their chemical structure.
which determines how they travel bloodstream and interact with target cells and organs. They manage growth, metabolism, reproduction, and mood swings. Key glands include the pituitary, thyroid, adrenal, and reproductive glands. Among the happy hormones, oxytocin is a hormone and neuropeptide that produced in the hypothalamus and released by the posterior pituitary gland, which is crucial for childbirth, breastfeeding, and social bonding. Who's that? Idiot! అరే ఇంకా వీడు తిరగడం నా వల్ల కాదురా, కనీసం ఆ ఎంటీ క్లాస్లో నేను వెళ్ళి కూర్చుందాం. అరే రిలాక్స్, ఇక్కడే ఉండిపోదాం. ఎందుకు? ఏమైంది? అక్కడ కొంతమంది కపుల్స్ కళ్ళతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారా? అయితే నోట్లో పెట్టుకున్నారంట. అరే కొంచెం అర్థం చేసుకోరా, సమ్ కపుల్స్ ఆర్ కిస్సింగ్ ఈచ్ అదర్, కొంచెం ప్రైవసీ ఇద్దాం. ప్రైవసీ ప్రైవసీ అసలు కాలేజ్ అనుకుంటున్నా, ఇంకేమనుకున్నారా? కిస్సింగ్ ఇస్ ఎ క్రైమ్ మామా. కూల్, రిలాక్స్, కూల్. అరే కూల్ మామా, కూల్ కూల్. అరే ఒక్కసారి చూసేదాం బయట పెట్టుకున్నారు. ఓకే. అరే అభి క్లాస్ అయిపోయిందిరా. మరి ఇప్పుడు వద్దురా, రాహుల్ గారు ఉన్నాడు. రిలాక్స్, నేను వాతో మాట్లాడేది. వస్తుండు. ఓ హలో, ఇటు. ఏంటి ఎప్పుడు ఇదే పనా? బాగా ఎక్కువ అవుతుంది నీకు, ర్యాక్ చేయాలి నేను. ఏమైంది? వాట్? నథింగ్. ఏం లేదు, ఒకసారి నీ హ్యాండ్ ఇవ్వు. ఎందుకు? ఎనఫ్రా, బాగా ఎక్కువైంది. ఎంత బలుబ్బే నీకు? సీనియర్స్ అంటే భయలేదా అబ్బాయి నీకు? డైరెక్ట్ వచ్చి మా క్లాస్ అమ్మాయితోనే మాట్లాడతావా? వాడికి ఏం తెలీదు, టేక్ ఇట్ ఫన్. సీనియర్ సారీ సీనియర్, ఏ ప్లీజ్. గో బ్యాక్. పిచ్చిగా ఉందా? బ్రో రిలాక్స్, కొంచెం డిస్టర్బ్ ఉంది. మీరు క్లియర్ చేస్తే నేను వెళ్ళా అమ్మాయితో మాట్లాడతాను. రాకూడదు. ఎందుకు వచ్చినావు? పో, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. కాదు, నీకు నా మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా నువ్వు వెళ్ళిపోయిందంటే చూసుకోండి. అరే తీసుకోండి రా. అరే వచ్చి వదలరా, చూడడానికి మొత్తం కమర్షియల్ క్రేంజ్లా ఉంది. అయినా నేను తనతో మాట్లాడితే వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం? జెలసీ కొడలకి. అరే వేస్ట్ ఫెలో, ఇంత బాడీ వేసుకొని డిఫెండ్ చేయడం ఏంట్రా? సీనియర్స్ మ్యాన్, షో సమ్ రెస్పెక్ట్. అరే నువ్వు మీద పడకరా, కొంచెం గ్యాపీ అటు. నువ్వు ఎక్స్ప్రెషన్ ఆపు. వాడిని నిన్ను హే అన్నప్పుడు అప్పుడే నువ్వు ఆ టైంలో ఒక డేరింగ్ ఉమెన్ లాగా హార్డ్ స్లాప్ ఇవ్వాల్సింది. కానీ నువ్వు ఒక గర్ల్ లాగా 90s మూవీస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నించున్నావు అలా. అమ్మో సౌండ్స్. అమ్మో సెన్స్ ఉందా నీకు? మాట్లాడాలనిపిస్తే మాత్రం టైం సిచ్యువేషన్ చూసుకోకుండా వచ్చేస్తావా? చూడు నీ వల్ల ఎంత గొడవైందో. నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకేం చేస్తావు? ఓ రిలాక్స్. ఇంత కోపమా? నైస్. అన్విత, ఇక్కడ ఎవ్వరు లేరు, ఎంటీ క్లాస్. ఓ వదిలే, లెట్స్ పుట్ ఇన్ దిస్ వే. బయట చాలామంది ఉన్నారు, మనం ఇలా కిస్ అని మాట్లాడుకుందామా? గట్టిగా తగిలిందా? చాలా గట్టి కొట్టేగో. ఇక్కడ కాదు, ఇక్కడ. ఓ వాళ్ళు కొట్టిందా? ఇదంతా లైట్. ఇప్పుడు చెప్పు, ఇక్కడ ఎవరు లేరు. వాట్ యు వాంట్ టు సే?
పక్కా? హా. ఓయ్, నా పర్మిషన్ లేకుండా ముద్దు పెడతావా? అయితే వద్దా? సరే. ఇదిగో మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను తీసుకోమని. కామ్ డౌన్, రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. హా? ఇదొకసారి కళ్ళు మూసుకో. టెర్రస్ మీద నుంచి వచ్చిన నీ రూమ్కి మాత్రం మా ఇండోర్ మీద నుంచి రావాల్సి వచ్చింది. నన్ను రమ్మని చెప్పి బాధ్యత లేకుండా అప్పుడే పడుకున్నావా? పడుకునే బాగానే ఉన్నావు. నైస్. వదిలే, మళ్ళీ క్యూట్గా కోపడతావు. అవును, నీ ఏజ్ ఎంత? నాకన్నా సీనియర్ అంటే మహా అయితే 22, 23. అయినా నేను కూడా చిన్నపిల్లనే కాదులే. నా ఏజ్ కూడా 21. నెక్స్ట్ 3 monthsలో నాది కూడా 22. ఇట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్. ఇలా ఎన్నాళ్ళు ఇలా ఒకదానివే పడుకోవటం? అంటే నేను అనేది ఏంటంటే, ఒప్పేసుకోవే బాబు, ఇదే ఫ్రేమ్లో ఇలాగే నిన్ను చూస్తూ చాలా కబుర్లు చెప్పాలి. నిన్ను చూసిన ప్రతిసారి ఏ రీజన్ లేకుండానే గట్టి పట్టుకోవాలనిపిస్తుంది. బట్ ఒక 25-30 ఏళ్ళు దాటిన ఒక మెచ్యూర్ మ్యాన్ లాగా మాట్లాడుతున్నానని నేను ఏమనుకోను అంటే నీకో విషయం చెప్పాలి. జస్ట్ ఇమాజిన్, ఇట్స్ 2035. నీ ల్యాబ్లో మన పిల్లల్ని పడుకోబెట్టుకొని వాళ్ళకు నువ్వు గోరుముద్దలు తినిపిస్తూ, అప్పుడు నువ్వు నేను నీకోసం పెట్టిన లవ్ ఎఫర్ట్స్ని మెచ్చుకుంటూ నన్ను ఒక కంప్లీట్ ఫిక్షనల్ క్యారెక్టర్గా మార్చేసి నాగా అని నా గురించి నువ్వు కథలు చెప్తుంటే, అప్పో ఆ ఫీల్ నాకు అర్థమవుతుంది. నేను ఏదేదో మాట్లాడుతున్నాను, బట్ మై ఇంటెన్షన్స్ ఆర్ కంప్లీట్లీ ఫీలింగ్ లైక్ యు ఆర్ మై లైఫ్ పార్ట్నర్.
అయ్యో అబ్బి, ఇప్పుడు ఎందుకు వచ్చావు? కింద నాన్నున్నారు. వెళ్ళు అబ్బి, వెళ్ళు. నువ్వే కదా రమ్మన్నావు. ష్, అరవకు. రమ్మంటే మాత్రం వచ్చేస్తావా? నువ్వు జస్ట్ నా గురించి అనుకుంటేనే వచ్చేవాడిని, అలాంటిది నువ్వు రమ్మన్న తర్వాత రాకుండా ఉంటానా? ఇదంతా కాదు. అవును, నువ్వు ఎందుకు ఇలా తడిచిపోయి ఉన్నావు? చెప్పు. అన్విత, చూసావా నువ్వు కూడా ఇలా కిస్ కిస్ అని మాట్లాడుతున్నావు? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? అసలు నువ్వు ఇలా మాట్లాడితే ఎంత బాగున్నావు తెలుసా? అసలు ఈ మూమెంట్ ఎంత బాగుందో తెలుసా? ఇలాగే మాట్లాడు ప్లీజ్. అయ్యో అలా కాదబ్బి, కింద నాన్నున్నారు, చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఇక వెళ్ళు. ఆల్మోస్ట్ 20 km/h ప్రెషర్తో ఫ్లో అవుతున్న కెనాల్ వాటర్కి మళ్ళీ ఆపోజిట్గా వెళ్ళడం అంటే కొంచెం కష్టం అనుకుంటా. సో అందుకే ఈ నైట్ ఇక్కడే నీతో పాటే. ఏంటి, అంత దూరం నుంచి కెనాలా వచ్చావా? నువ్వు రమ్మన్నావు కదా, అందుకే తప్పలేదు వచ్చేసా. థ్యాంక్స్. అయినా ఇప్పుడేంటి, మీ నాన్న నా ప్రాబ్లం? ఓకే వెయిట్, కలిసి చెప్పేసి వస్తా. ఏం చెప్తావు? నిన్ను కలవడానికి వచ్చానని చెప్తా. ఆహా సరే, వెళ్ళు వెళ్ళు. ఓకే వెళ్తా. హే పిచ్చా అబ్బి, ఇలా రా. హా? ఇలా రా. ఇలా ప్రేమ పిలిచిందంటే హక్కు ఏమైనా ప్లాన్ చేసిందా? ఏం లేదు, పద పద. అయినా అలా ఎలా వస్తావు? నీకేమైనా అవుతే? ఏమవుతుంది, మహా అయితే ఏమైనా అంటే చాలు మహా అయితే ఏమవుతుంది, మహా అయితే ఏమవుతుంది అంటావు. ఏదైనా అవుతే? నాకు ఇలానే వచ్చు. నిన్ను చూడాలనిపించిన ప్రతిసారి నీ కళ్ళ ముందు ఇలా ఉండాలని. ఈ లేట్ నైట్ ఫోన్ కాల్స్, వీడియో కాల్ కిస్సింగ్స్, ఇన్స్టా లైక్ స్టోరీస్, ఎమోషన్స్ని ఇమోజీస్తో చూపించడం నాకు రాదు. నాకు లవ్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇలా నిన్ను కలవాలనిపించిన ప్రతిసారి నీ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వడం కోసం నేను ఎలాగైనా వస్తాను. అయినా ఇంత రాత్రి అయింది. హార్మోన్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఎట్ లేట్ నైట్స్. నేను కూడా నీపై ఎక్కడ ప్రేమను చూపిస్తానో అని భయంగా ఉంది. సో అందుకే తప్పదు, కొన్నిసార్లు అబ్సెన్స్ని కూడా ఫీల్ అవ్వాలి. కమ్ అగైన్. లవ్ ది ఆబ్సెన్స్ టు. ఎలా? తెలీదు. బీయింగ్ ఏ మెడికల్ స్టూడెంట్ నువ్వు అలా ఎలా పొయటిక్గా మాట్లాడుతున్నావు? కొంచెం క్లియర్ చెప్పు కదా సింపుల్గా. లీవ్ ఇట్, ఇప్పుడేం అడగకు, అన్ని అబద్ధాలే చెప్పేస్తా. మళ్ళీ పొయటిక్గా. నువ్వు రావడం లేట్ అయ్యేసరికి నాకు ఫీవర్ వచ్చింది. హార్ట్కి ఇష్టమైంది అనుకున్న టైంకి రాకపోతే బాధతో బాడీ రియాక్ట్ అయ్యి ఫీవర్ వస్తుంది. ఇట్ మీన్స్ హార్ట్ షోస్ దట్ లవ్ టువర్డ్స్ ఆఫ్ ఆపోజిట్. ఇవన్నీ ఎక్స్ప్రెషన్లెస్ యాక్షన్స్ అంటారు. జస్ట్ కళ్ళలో చూసి తెలుసుకోవాల్సిందే. ఏదో చాలా గ్రాండ్గా చెప్పావు, రియలీ ఇట్ సౌండ్స్ గుడ్, బట్ ఐ డెంట్ గెట్ ఇట్. నాకు అర్థం కాలేదు. హార్ట్లెస్, ఇవన్నీ నీకు ఎప్పుడో అర్థమై ఉంటే ఇంకా బాగుండేది. నన్ను హార్ట్లెస్ ఏంటి? కళ్ళల్లో చూసి తెలుసుకోవాలా? ఎలా? ఆ కళ్ళు చూడు, స్ట్రీట్ డాగ్ కళ్ళలాగా డ్యూయల్ ఎక్స్ప్రెషన్స్తో ప్రేమతో చూస్తున్నా లేదా పిక్క పట్టుకోవడం చూస్తున్నా అర్థం కాదు. నన్ను కుక్క అంటావా? నిన్ను ఇలా కాదు. ఓకే నువ్వు కుక్క కాదు, ఓకే, కానీ అది ఆ కళ్ళు మాత్రం కుక్క. ఏంటి మళ్ళీ కుక్క అంటావా నన్ను? నువ్వు ఆగు, ఆగు చెప్తా, నువ్వు ఆగు, పోయి ఆగు.
వాట్? ఏం లేదు. ఏంటి? అరే సే. ఆహా, ఏం లేదు. అవును, అది నీకు నేను కిస్కిస్గా మాట్లాడడం అంత ఇష్టమా? ఎందుకు? ఓ నో ఇప్పుడు అది చెప్పలేను. ఎలా చెప్పు. చెప్పాలి? ఏం లేదు. అంటే ఈ అబ్సెషన్కి ఒక బ్యాకప్ స్టోరీ ఉంది. ఇట్స్ ఇంపాక్ట్ బ్యాకప్ స్టోరీ. హా, అదే బాగా ఇంపాక్ట్ చేసింది. వెన్ ఐ వాజ్ 9th క్లాస్ సడన్గా రిలేటివ్స్ ఇంట్లోనే పడుకోవాల్సి వచ్చింది. ఆహా, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్స్. అన్ఫార్చునేట్లీ నేను వాళ్ళ రూమ్లోనే పడుకోవాల్సి వచ్చింది. హో, అరౌండ్ నైట్ 11:30 అనుకుంటా. వాళ్ళ గాసిప్స్ వల్ల సడన్గా నా నిద్ర కొంచెం డిస్టర్బ్ అయింది. మామూలుగా మనకు నిద్ర డిస్టర్బ్ అవుతే ఒక బ్యాడ్ ఫ్రస్ట్రేషన్ ఫీల్తో చిరాకు వస్తుంది. కానీ ఆ లవబుల్ కపుల్స్ మాట్లాడుతుంటే చాలా డీసెన్స్గా ఉంది. ఆహా, ఒక గుడ్ ఫీల్ అది. ఎలా అంటే వినే చెవులకు కానీ ఫీల్ అయ్యే మనసుకు కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది. ఒకటి ఉంటుంది, అది చెప్పలేకపోతున్నా. ఎగ్జాక్ట్గా వర్డ్స్ గుర్తులేవు కానీ ఇట్ సౌండ్స్ గుడ్ అంతే. ఆపు. దే ఆర్ మేకింగ్ లవ్. నైస్. మనకు కూడా లవ్ బాగుండే కదా. కనిపించేంత ఇన్నోసెంట్ ఏం కాదు నువ్వు. వై? నేనే ఎందుకు? వై యు లవ్ మీ? ఓన్లీ యూ. వై మీ అనే క్వశ్చన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు నాకు ఆప్షన్ కాదు. వన్ అండ్ ఓన్లీ యూ. నాకు నీలా పోయేటిగా చెప్పడం రాదు, బట్ వన్ థింగ్, నా లాస్ట్ 1 minute ఆఫ్ బ్రీత్లో కూడా నీతో గడిపిన క్షణాలే గుర్తు తెచ్చుకుంటే ఇట్స్ మై ప్రామిస్. జస్ట్ ఇమాజిన్, ఆఫ్టర్ 2 years అప్పుడు నా ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్గా కనిపించి నేను ఒక నైట్ నీ ఇంటి టెర్రస్ పైకి వచ్చి ప్రపోజ్ చేస్తే, విల్ యూ మ్యారీ మీ? మనం పెళ్లి చేసుకుందామా? అమ్మాయి చూసిన ఫస్ట్ సైట్లోనే మేళాలు తాళాలు వినిపించిన రోజు అది. ఇప్పుడు ఆ అమ్మాయి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తే ఎమోషన్ ఇంత స్ట్రాంగ్ ఉంటుందా? నువ్వు చెప్పిన దానికి మెంటల్గా ఎప్పుడో కమిటెడ్. నాకు ఓకే. ఈ ఎమోషన్లో నేను కూడా పోయిటిక్గా మాట్లాడుతున్నానా? కెన్ ఐ కిస్ యూ? హలో అన్విత, మన అభిని చంపేశారు.
ఫైన్ రా, బాగున్నావు. నీకు చిన్న స్టోరీ చెప్పాలరా, లవ్ అండ్ లస్ట్ గురించి. హిస్టరీ చూసుకుంటే బలమైన సైన్యం ఉన్న ఏ ఒక్క రాజు కూడా ఒకే ఆడదాని కోసం యుద్ధం చేయలేదురా. నచ్చిన ప్రతి అమ్మాయి రాజ్యం మీద యుద్ధం జరిగాయి. దాన్ని మనం గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఫర్ బిలోడ్ వన్స్ అని పేరు పెట్టుకున్నాం. అదంతా కట్టు కదా, పాలించేవాడు వాడికి వాడే రాసుకున్న చరిత్ర. కానీ వాస్తవానికి గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఫర్ బిలోడ్ వన్స్ అని కాదు. మోస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్స్ హ్యాపెన్ ఫర్ ఓన్లీ మేకింగ్ లవ్. ఆస్వాదించడానికే. కానీ మీలాంటి బలహీనలు పెట్టుకునే పెరల్లావు. లేపండి రా, లేపండి, వాళ్ళు లేపండి. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా అంటే, అన్విత ఆల్ ది బెస్ట్. నువ్వు తన నీడని కూడా టచ్ చేయలేవు, ప్రామిస్. ఫస్ట్ టైం నా లైఫ్లో నీ రాజ్యం మీద మాత్రమే చేయలేకపోతున్నా. ఐ విల్ అప్రిషియేట్ దట్. నువ్వు చేస్తున్న లవ్ మస్తుందిరా. అంత అందం పక్కన పెట్టుకుని కూడా ఏం చేయలేదంటే గ్రేట్ బిఫోర్ మ్యారేజ్ అన్నమాట. ప్యూరా? ఓకే. నీ లవ్ వారం ఉంటుంది చూడు, ఆ పిల్ల బాడీ అనువనువనం ఉంటుందిరా. గ్రేట్ లవర్ రా నువ్వు. ఫస్ట్ టైం రా నీ లవ్ నా లస్ట్ని డామినేట్ చేయడం. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు అన్విత కావాలి.
సారీ అభి, ఇదంతా నా వల్లే జరిగింది. అన్విత, డోంట్ సౌండ్ లైక్ దిస్. ఇట్ చూడు, లుక్ ఎట్ మీ. చూడు, లుక్ ఎట్ మీ. నేను రోజు వస్తా, నీతో పాటే ఉంటా, నిన్ను వదిలి వెళ్ళిపోను. ఇట్ చూడు, లుక్ ఎట్ మీ. అయినా నువ్వు మళ్ళీ ఎందుకు పైనకి వచ్చావు? నేను రావడం లేట్ అయ్యేసరికి ఫీవర్ వచ్చిన నీకు నేను చనిపోయిన తెలిసినా కూడా మళ్ళీ పైనకి వచ్చావు. హౌ డేర్ యూ అన్విత? నీకు భయం కాలేదా? ఎందుకు భయం? నువ్వు చనిపోయావని తెలిసిన నెక్స్ట్ మినిట్ నేను కూడా చనిపోయా. అభి, ఐ డేర్ టు కమ్ విత్ యూ. ఇంతకు ముందు నాకు నేనే మాటిచ్చేసుకున్నా, ఇకపై ఎలాంటి ప్రయాణమైనా నీతోనే కలిసి ఉంటూ ధైర్యంగా కలిసి నడుస్తానని. అందుకే వచ్చేసా.